నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7 విశాఖపట్నంలో జరిగిన ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ కాపు నేతల కీలక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి అంబాటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కారణం ఏమిటంటే ధర్మశ్రీ నివాసంలో జరిగిన ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో గుడివాడ అమర్తన్ వంటి కాపు నేతలతో కలిసి ప్రస్తుత రాజకీయాల పరిణామాలు, అక్రమ కేసులు, అరెస్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో అంబాటి రాంబాబు మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని తన నివాసంపై జరిగిన దాడిని స్వయంగా చంద్రబాబు, లోకేష్ పర్యవేక్షించారని ఆయన ఆరోపించారు. టీవీ ఛానల్లో లైవ్ వస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదని, పోలీసుల సమక్షంలోనే ఈ దౌర్జన్యం జరిగిందని మండిపడ్డారు. కేవలం దైవ కృప వల్లే తను ప్రాణాలతో బయటపడ్డానని అన్నారు. ఈ దాడిని ఒక కులం మరో కులంపై చేసిన దాడిగా ఆయన అభివర్ణించారు. సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందని ప్రశ్నించారు. గతంలో వంగవీటి రంగను కూడా పోలీసుల సహకారంతోనే చంపారని, ఇప్పుడు తన విషయంలోనూ అదే పునరావృతం అవుతుందని ధ్వజమెత్తారు. లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు తాము భయపడబోమని, అక్రమంగా తనను 18 రోజులు జైల్లో పెట్టారని గుర్తు చేశారు. తన జైలు శిక్ష సమయంలో ఉత్తరాంధ్ర నేతలు తన కుటుంబానికి అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. ఎర్ర బుక్కులు, పిచ్చి బుక్కులకు తాము భయపడబోమని చెప్పారు. కాపులను బీసీల్లో చేరుస్తామని గతంలో ఇచ్చిన హామీని చంద్రబాబు తుంగంలో తొక్కారని, కాపుల కోసం ఉద్యమించిన ముద్రగాడను వేధించారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నంత మాత్రంలో కాపులందరూ మీ వైపు ఉన్నారనుకోవడం భ్రమ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు పతనం మొదలైందని, ఈ దాడులకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. విశాఖపట్నంలో జరిగిన ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ కాపు నేతల కీలక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి అంబాటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కారణం ఏమిటంటే ధర్మశ్రీ నివాసంలో జరిగిన ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో గుడివాడ అమర్తన్ వంటి కాపు నేతలతో కలిసి ప్రస్తుత రాజకీయాల పరిణామాలు, అక్రమ కేసులు, అరెస్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో అంబాటి రాంబాబు మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని తన నివాసంపై జరిగిన దాడిని స్వయంగా చంద్రబాబు, లోకేష్ పర్యవేక్షించారని ఆయన ఆరోపించారు. టీవీ ఛానల్లో లైవ్ వస్తున్న ప్రభుత్వం పట్టించుకోలేదని, పోలీసుల సమక్షంలోనే ఈ దౌర్జన్యం జరిగిందని మండిపడ్డారు. కేవలం దైవ కృప వల్లే తను ప్రాణాలతో బయటపడ్డానని అన్నారు. ఈ దాడిని ఒక కులం మరో కులంపై చేసిన దాడిగా ఆయన అభివర్ణించారు. సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందని ప్రశ్నించారు. గతంలో వంగవీటి రంగను కూడా పోలీసుల సహకారంతోనే చంపారని, ఇప్పుడు తన విషయంలోనూ అదే పునరావృతం అవుతుందని ధ్వజమెత్తారు. లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులకు తాము భయపడబోమని, అక్రమంగా తనను 18 రోజులు జైల్లో పెట్టారని గుర్తు చేశారు. తన జైలు శిక్ష సమయంలో ఉత్తరాంధ్ర నేతలు తన కుటుంబానికి అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. ఎర్ర బుక్కులు, పిచ్చి బుక్కులకు తాము భయపడబోమని చెప్పారు. కాపులను బీసీల్లో చేరుస్తామని గతంలో ఇచ్చిన హామీని చంద్రబాబు తుంగంలో తొక్కారని, కాపుల కోసం ఉద్యమించిన ముద్రగాడను వేధించారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నంత మాత్రంలో కాపులందరూ మీ వైపు ఉన్నారనుకోవడం భ్రమ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు పతనం మొదలైందని, ఈ దాడులకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.